ఇక్కడ కూర్చో విహాన్. నేను పూజ చేసుకొని వస్తాను, ఇక్కడ కూర్చో. సరే అక్క. ఆగండమ్మా, ఆగండి. మీ నాన్నగారు చేసిన పనికి మీ గుడికొచ్చి అర్హత లేదు, వెళ్ళిపోండి. అమ్మా అక్క ఎన్నిసార్లు చెప్పాలక్క, మన నలుగురు రానివ్వరు, మనమే పూజ చేసుకుందాం అక్క. వెళ్ళండి, ఎలా చేస్తారో నేను చూస్తాను. నా తమ్ముడికి ఎలా అయినా కళ్ళు రావాలి స్వామి. పరమేశ్వర విహాన్ లేరా, టైం అవుతుంది. విహాన్ అమ్మా దీపు, మీరేంటి బాబాయ్ ఇక్కడ? అదే మా హాస్పిటల్ నుంచి వస్తున్నాను. విహాన్ ఆపరేషన్ కి ఇదే ఆఖరి అవకాశం అన్నారమ్మా. 10 లక్షల వరకు అవుతుందని ముందే చెప్పారు కదమ్మా. పెద్ద డాక్టర్లలోపు ఎలా అయినా మన ఆపరేషన్ చేయించాలి. నేను 1 లక్ష వరకు సర్దగలను, మిగిలిన త్వరగా అరేంజ్ చేసుకోవాలి తల్లి. సరే మరి నేను వెళ్ళొస్తాను. సరే బాబాయ్, నేను ఎలా అయినా అరేంజ్ చేస్తాను. దొరికాడు. రే నాయుడు, నీకెన్నిసార్లు చెప్పాను విహాన్తో ఇలా చేయొద్దని. ఇంకొకసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదు. అందరం ముందు రే విహాన్, ఏంటన్నా? మార్నింగ్ జరిగిందానికి సారీ రా. పర్లేదన్నా. వదరా, బయటికి వెళ్ళొద్దాం. వద్దన్నా, అక్క తిడతాదన్నా. ఏం కాదులే, నీకు ఐస్ క్రీమ్ కొంటాను రారా. సరే అన్నా. అన్నా వచ్చేసామా? దిగరా. ఇప్పుడు చెప్పుకోరా మీ అక్కకి. విహాన్, విహాన్, టైం అవుతుంది, ఎక్కడ ఉన్నారు మీరు? అక్క, విహాన్ కనిపించాడా? నాయుడిని ఇందాక మార్కెట్ రోడ్ లో చూసానమ్మా.
ఈ గుడ్డివాడిని కనేసి నా మొఖాన్ని పడేసి చచ్చింది. ఈ పైసాకి పనికిరాని గుడ్డివాడిని నేనేం చేసుకోవాలి? నువ్వు తెచ్చే కూలి డబ్బులు నా మందుకు కూడా సరిపోవే. ఛీ, ఏం బతుకులేము ఇది. ఆపరేషన్కి 10 లక్షలు. డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి కదా, 5 నిమిషాలు వచ్చేస్తున్నా. బాబు ఎక్కడ ఉన్నారా? నా అబ్బాయి వెళ్ళిపోయాడు, నాకు కనిపించలేదు. హలో, వచ్చేస్తున్నా, 5 నిమిషాలు వచ్చేస్తున్నా. ఆపరేషన్ అక్క విహాన్ ఏమైందిరా? రోడ్డు మీద అనుకుని పడిపోయినక్క. అందుకే చెప్పాను నీకు వెళ్ళొద్దని చెప్పి. ఇది ఆ పరమశివుడి తాడు. ఇక నుంచి నీకేమీ అవ్వదు కన్నా. లేగు, వెళ్ళి బేగా రెడీ అవ్వు, మార్కెట్కి వెళ్ళి. సరే అక్క. బాబాయ్ ఎలా ఉన్నావు తల్లి? డబ్బులు సెట్ అయ్యాయా? ప్రయత్నిస్తూనే ఉన్నాం బాబాయ్, అందరినీ అడుగుతున్నాను. ఇప్పుడు నాన్న కూడా మాతో లేరు కదా. ఏదో రకంగా త్వరగా డబ్బులు అయితే అరేంజ్ చేసుకో తల్లి. అదే ట్రై చేస్తున్నాను. ఆపరేషన్కి అయితే టైం లేదమ్మా. నేను ఎలా అయినా అరేంజ్ చేస్తాను బాబాయ్. ముందైతే హాస్పిటల్కి వెళ్ళి పెద్ద డాక్టర్ని కలవండమ్మా. అక్క మరి మీకు నా కూడా కళ్ళు వచ్చేస్తారా? అప్పుడు నేను కూడా మీతో పాటు జాలీగా ఆడుకుంటాను. నేనున్నాను రా నీకు. అర్జెంటుగా బ్యాంక్ లో డిపాజిట్ చేసి. నాకు అమ్మాయిలా ఉంటుందో చూడాలని ఉందక్క. అర్జెంటుగా బ్యాంక్ లో డిపాజిట్ చేసి. నేను ఆ అబ్బాయి అన్న మనం వాళ్ళకి హెల్ప్ చేసింది. రే ఆ బాబా, రే లాస్ట్ టైం కొన్ని ఫ్లైట్ మిస్ అయిపోయాను రా. సరే ఆ బాబు డీటెయిల్స్ అని తీసుకో, మనం ఎలాగైనా తనకు సాయం చేద్దాం రా. ఓకేనా? మర్చిపోకు. అక్క నాకు అమ్మాయిలా ఉంటుందో చూడాలని ఉందక్క. ఏమైంది నాన్న? నాకు అమ్మైనా నాన్నైనా నువ్వే కదక్క.
పిన్ని అదే డబ్బులు అడిగాను కదా. కానీ 2 రోజుల్లో పెద్ద డాక్టర్ వెళ్ళిపోతారమ్మా. కొంచెం టైం ఇవ్వండి డాక్టర్, ఎలా అయినా అరేంజ్ చేస్తాను. నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా, కానీ హాస్పిటల్ వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఆ బాబు ఏంటి ఇక్కడ? ఆ బాబుకి ఐ ఆపరేషన్ సార్. 2 days లో ఎలా అయినా ఆపరేషన్ చేయాలి. 10 lakhs అవుతుంది. ఆ మనీ ప్రాబ్లం అంట మాట్లాడుతున్నారు. రే ఆ చెక్ బుక్ ఇవ్వరా. ఈ డబ్బులతో బాబుకి ఆపరేషన్ చేయించండి. సార్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్, సార్ 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 ప్లీజ్ డాక్టర్. సార్ పేమెంట్ అయిపోయింది. మన రియల్ ఎస్టేట్ రిషాక్ సార్ ఇచ్చారు. రేపు హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అమ్మా. ఎవరిచ్చారు? ఇక్కడే కూర్చోరా. సార్ 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 ఎవరు సార్ మీరు? మీరెందుకు మాకు సహాయం చేశారు? అమ్మా ఆ బాబు నాకు ముందే తెలుసమ్మా. నాకు చాలా హెల్ప్ చేశాడు. ఒకరోజు కలుద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. భగవంతుడికి అన్నీ తెలుసమ్మా. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అన్నీ ముందే రాసి పెట్టి ఉంటుంది. నాకు హెల్ప్ చేసిన బాబుకి ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను కానీ ఈ రోజు ఇలా కుదిరిందమ్మా. బాబుని బాగా చదివించండి అమ్మా. థ్యాంక్స్ అక్క. నువ్వు కరుణిస్తే కను తెరి కళ్ళు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఎవరు చూద్దాం అనుకుంటున్నావు? నేనైతే మహేష్ బాబు చూస్తా. చూపిస్తే జగమే. మా అక్క ఎడుపు పెట్టింది కదా. నువ్వు కథ చెబితే మై మరిచని ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. అక్క లేని నేనే లేను, నువ్వు నేను వేరే కాము. ప్రతి కళకు ఒక బంధం తోడుగా ఉంటే ఆ జీవితం ఆనందమయం. అందరినీ వదిలేసి దూరంగా ఉండడం కాదు జీవితం అంటే. కష్టమైన నష్టమైన కుటుంబంతో కలిసి ఉండేదే జీవితం.